మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ వారంలోనికి మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి ప్రభువా పరిశుద్ధ సోమవారంన మరి ఒకసారి మా జీవితంలో ప్రశ్నించుకోవటానికి, మమ్మల్ని మేము సరి చేసుకొనటానికి ఇదిగో నీ సిలువ ఎదుట నిలబడి ఉన్నాం. మాకు కావలసిన జ్ఞానమును తెలివిని దయచేసిన దేవుడు నీవు. మరి ఒక దినాన ప్రభువా నీ పరిశుద్ధపు లేఖన భాగమును ఆలోచన చేయటానికి మేము నీ యందు ఆశపడి ప్రభువా నీ సన్నిధికి వచ్చాం. నిజంగానే ఇది మాకు చాలా విలువైన సమయం కనుక ప్రభువా నీ తట్టు తిరిగి మేము వేడుకొనుచున్నాం. నీ సమాధానము మా అందరిపై ఉంచి కొద్ది నిమిషంలో నీ వాక్య ధ్యానంలో కొనసాగుచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ వారంలో పరిశుద్ధ సోమవారపు దినమున దేవుడు మనను సజీవ లెక్కలో కాపాడినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని యొక్క వర్తమానమును మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, కమిటీ వారికి, చేరి ఉన్న సంఘం అంతటికి ప్రత్యేక వందనములను నా పక్షముగా, కుటుంబ పక్షముగా తెలియజేస్తున్నా. పరిశుద్ధ సోమవారపు దినమున ప్రతి సంవత్సరం అంజూరపు ఫలముల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రాముఖ్యంగా కొంచెం కష్టతరం ఏంటనంటే ఈ సబ్జెక్ట్కి కొన్ని టైటిల్స్ పెట్టుకోవడమే కష్టం. ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్కి టైటిల్స్, అంశాలు పెట్టుకోవడం కొంచెం కష్టమే. పొద్దున నా ఆలోచన ఏంటనంటే, నా ఆలోచన మీతో పంచుకునే ముందు అది నా హృదయంలో ఉన్న ఆలోచన, ఫలితం లేని ఫలం అని నేను ఎంచుకుంటాను. ఫలితం లేని ఫలం. ఈ లేఖన భాగంలో ముఖ్యంగా చదువుకున్న మన లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనములు. మార్కు సువార్త అయితే 11వ అధ్యాయము 12 నుంచి 14. కానీ లూకా సువార్తలో కొంచెం ఉపమాన రీతిగా చెప్పబడిన ద్రాక్ష చెట్టులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిన దానికి కాపరి యొక్క ఉద్దేశం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. సో ఇక్కడ 3 ఏండ్ల నుండి అనే మాటను కూడా మనం చూడగలం లూకా సువార్తలో. అందుకనే 3 ఏండ్లు కాస్త 13 ఏండ్లు, 23 ఏండ్లు, 33 ఏండ్లు, అలాగా 10 పెంచుకుంటా వెళ్ళిపోతే అదృష్టం ఉండాలి. 93 ఏళ్ళు. ఎవరో రీసెంట్గా మన చర్చ్ మెంబర్ 92 సంవత్సరాలు, 93 సంవత్సరాలు అని నేను విన్నా. సో ఎన్ని సంవత్సరాలు అనేది ముఖ్యంగా కాదు, కానీ ఫలితం లేని ఫలమే. దాన్ని ఒప్పుకోవాలి. నేనైతే ఒప్పుకుంటా. ఎందుకనంటే ఈ మాటల యొక్క ఉద్దేశము అంజూరపు చెట్టు గురించి ఇశ్రాయేలు యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సీతాఫలకాయ శీతాకాలం, ఇప్పుడేం మామిడికాయలు. అంజూరానికి అయితే మే ఆర్ జూన్లో ఆ కాయల యొక్క చెప్పాలంటే మనం పోసుకుని తినే స్థితికి వస్తాయి అసలు యాక్చువల్గా అంజూరం. ఆ లెక్కలో ఇప్పుడు మనం ఈ సమయంలో లెక్కేసుకుంటే మనం ఇంకా ఏప్రిల్ మొదటి 2 వారాల్లో ఉంటే కాయ తయారవ్వదు. సో ఫలితం లేదక్క.
కానీ ప్రభు యొక్క ఉద్దేశం యెరూషలేము దేవాలయము తర్వాత ఉదయమున ఆయన ఆకలి కొనగా మనకు చాలా డౌట్ రావచ్చు అక్కడ. అసలు ఆయన ఆకలి కొనడం ఏంటి? ఈ రాళ్లను రొట్టెని చేసుకోమన్నప్పుడు సాతానుకు చెప్పిన ఆన్సరే మనకు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది. లేదా ఆయన దగ్గరికి చాలామంది ప్రజలు, ఒక 5,000 మంది పురుషులు బైబిల్లో ఎంటర్ అయిన ఆ పురుషులకి స్త్రీల సంగతి పక్కన పెడితే ఇక్కడ వీళ్ళకి ఆహారం పెట్టమని శిష్యులతో అంటే, మన దగ్గర ఏమున్నాయి అసలు, ఇప్పుడు మనం వెళ్ళి ఏమి తీసుకురాలేము అని అన్నప్పుడు అసలు ఏమున్నాయని ఎత్తుక్కుంటే ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవన్నీ 5,000 మందికి పంచిన సందర్భం. సో అలాంటి వ్యక్తికి ఆకలి కొనడం ఏంటి అసలు? చెప్పాలని అంటే సాధారణంగా ఆకులు వచ్చే వాటికన్నా ముందే పండ్లు రావాలి, దాన్ని తొలి ఫలం అన్నారు. మనం కూడా ఇప్పుడు చర్చెస్లో ఈ మామిడికాయలు సంఘంలో ఉన్న వాళ్ళు తీసుకొస్తారు తొలి ఫలం అని చెప్పి. వాటి కోసం మనం ఎలాగ వేలం పాటుకు వస్తాము, లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తొలి ఫలం కదా మాకు ఇవ్వమని అడగటం మనకున్న స్నేహాన్ని బట్టి. సో అలా అడగడం తప్పు కాదు, కానీ ఈ తొలి ఫలం యొక్క ఉద్దేశం ఏంటనంటే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఎవరు దొరికారు? మనం కాదు, అసలు ముందు మన పితరులే దొరికారు అక్కడ. సో మన పితరుల స్థితి, లైక్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళే ముందు తొలి ఫలంగా దొరికారు. ఒకవేళ మనమే మొదట తొలి ఫలం అయితే మన తర్వాత తరం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతంలో అనుకూలమైన సమయం అని ఉంటుంది యాక్చువల్గా, అంజూరపు చెట్టును ఉద్దేశించి పరమగీతము 2వ అధ్యాయము 13వ వచనం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియులారా సుందరవతి లెమ్ము లెమ్ము. సో ఆ మాట మనం అక్కడ చూసినట్లయితే పక్వమగుచున్నవి. యేసు ప్రభుల వారికి ఆ తొలి ఫలం పక్వమవకుండా కనపడినప్పుడు మానవుని స్థితి ఏ విధంగా కూడా ఉంటుందో మనం చూసుకోవాలి. సుందరవతి లెమ్ము లెమ్ము అనే మాట పరమగీతం యొక్క రచన స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలనంటే బైబిల్లో కొన్ని మాటలు మనకు అర్థం చేసుకోలేదు, అర్థం కాక ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మరి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అన్ని భాషల వారు అక్కడ మనకి కనపడతా ఉంటారు. కొన్నిసార్లు మనం ట్రాన్స్లేషన్లో చూసుకుంటూ ఉంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు కూడా కొన్ని అంతే. ఫస్ట్లో ఈ 144వ పాటలో ముక్తి విధాత నేత, ఆ విధాత అనే పదము బ్రహ్మ. ఆ విధాత అనే పదం నాకు తెలియకుండా నేను చాలాసార్లు పాడా. సో కొన్ని బైబిల్లో మాటలు కూడా అసలు మనం ఆలోచన చేసుకుంటే కూర్చోవాలి, పిహెచ్డి థీసిస్ చేసినంత సిచ్యువేషన్కి వెళ్తాం మనం బైబిల్తో కూర్చుంటాం. చదువుకుని సాధారణమైన వ్యక్తులుగా వెళ్ళినంత సులభంగా ఉండట్లా. ఎందుకనంటే ఇది అందరి చేతిలో ఉంటుంది కాబట్టి. అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశము, అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశము
లేకపోతే అందరూ విశ్వాస విషయంలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశము. ఈ అంజూరపు పండ్లు కూడా అటువంటి ఉద్దేశం. ఈ ఫలితం ప్లేస్లో విశ్వాసం లేని ఫలం. నేను అంశాన్ని కొంచెం మార్చేస్తున్నా మళ్ళీ. సెకండ్ పాయింట్ ఇది. విశ్వాసం లేని ఫలం, నిరీక్షణ లేని ఫలం, అభివృద్ధి లేని ఫలం, కోతకాలమునకు రాలేని ఫలం. చాలా మాటలు మనం యాడ్ చేసుకోవచ్చు. అందుకని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మనకు వస్తున్న ఈ వాతావరణ ప్రమాదం వలన కొన్ని కాయలు రాలిపోతున్నాయి. ఎవరికైనా మరి ఒక చిన్న ప్రశ్న, మన చర్చిలో ఎన్ని ఫలాలు దొరుకుతాయి ఎవరికైనా ఐడియా ఉందా? అప్పుడప్పుడు క్యాజువల్గా వచ్చి చర్చిలో కూడా ఏ ఫలాలు దొరుకుతాయి ఎత్తుక్కుంటే అన్నీ ఉన్నాయి. ఎప్పుడు లేచి ఇక్కడే ఉంటాను కాబట్టి ఓహో ఏ ఫలం కావాలన్నా మనం బయట కాదు ఇక్కడ. అసలు దాని యొక్క స్థితి ఇశ్రాయేల్ పరిస్థితి లాగా ఏ కాయ ఎప్పుడు ఎలా పండుతుంది, ఏ కాయ ఎప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుందో మన సంఘంలో కూడా మనం చూసుకోవచ్చు. మొన్న ఒక అతను వచ్చి ఆ పనసకాయ చిట్లిపోయి స్మెల్ వచ్చేస్తుందని పని చేయలేకపోతున్నాను అన్నాడు. అంటే దాని టైం అయింది. సో దానికి తగ్గ విధానంలో ఆ కాయని మనం తీసుకోవాలి. ఈ లెంట్లో కూడా అంతే. ఈ 40 దినాలకు మనం ఒకవేళ ఆ మారు మనసు, మన పాత అలవాట్లపు జీవితాలను మనం వదులుకొని ఒకవేళ ఈ ఎండింగ్, ఈ హోలీ వీక్ ఏంటనంటే మనం అది కంప్లీట్గా ఫలం అవ్వాలి, కానీ ఎక్కడా కూడా ఆ కాయ బద్దలైపోయినట్టు బద్దలైపోకూడదు, పాడైపోకూడదు. ఆ పాడైపోకుండా ఉండటానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ అంజూరపు ఆకులను మనము ఒక మతపరంగా, సాంస్కృత పరంగా, ఆచారపరంగా, మనము సంస్కరణల పరంగా జ్ఞాపకం చేసుకుని ఉంటే ఆకులు కొన్నిటిని మనకి సూచించుచున్నాడు. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయంలోని చాలా మంచి మాట 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అసలు భూమి మీద ఏదైనా వృక్షం పెరగాలనంటే మొదట మంచి నీరు కావాలి. మేబీ మన జీవితానికి వాక్యమే మంచి నీరు. ఆ మంచి నీరు ఒకవేళ దేవుడు మొదట ఏదైనా తోటం చేసినప్పుడు కూడా నీళ్ళుండవు. చూద్దాం ఆ మాట కూడా చాలా క్లియర్గా. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైను. యాక్చువల్గా 5వ వచనం చివరి వచనంలో ఉంటుంది. 5వ వచనం చివరిలో, నేలను సేద్యపరచుటకు నరులు లేడు, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను. సో నీరు కావాలి. మంచి నీరు అనంటే కీర్తనాకారుడు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ కీర్తన 3వ వచనం, అతడు నీటి కాలువల యొరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును.
సో భక్తుని యొక్క జీవితం ఫలించాలంటే దేవుని యొక్క ప్రవహించే నీరులా ఉండాలి. నీరు ప్రవహించేటప్పుడు ఎలా ఉంటుంది? మనం ఒక గాడి చిన్న లైన్ ఏర్పాటు చేసుకుని ఆ గాడిలో నీళ్ళు వదిలేసామనుకో, అలాగ వెళ్తానే ఉంటుంది. ఈ నదులు, వాటర్ ఫాల్స్ వీటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మధ్యలో రాళ్ళు అడ్డొస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపలేంది అని ఏంటంటే నీరు అసలు ఆగదు, ఆవిరైపోవాలి అంతే. అందుకనే ఈ సముద్రం లాంటి ప్లేస్లో మనకు చాలా ప్రశాంతమైన జీవితం కనపడుతుంది. ఆ లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో ఉన్న ఆ అంజూరపు చెట్టు యొక్క ఫలము గురించి దేవుడు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు అదే అడుగుతాడు, 3 ఏండ్ల నుంచి దీని పరిస్థితి ఎలా ఉంది, సో ఇక ఈ చెట్టును నరికి ఏరులతో సహా తీసేద్దాం అనుకున్నప్పుడు లేదు, ఇంకొక సంవత్సరం, ఇంకొక అవకాశం నాకు దయచేయమని ఉపమానంలో చెప్పిన మాటలు మనము చాలాసార్లు గ్రహించిన వారం. ఎందుకు? ఒకవేళ ఒక ఫలం పోతే మనం ఎంత బాధపడతామో దేవుడు మన విషయంలో కూడా అంతే. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఎలా తెలియజేస్తుందో, శిష్యుల యొక్క బుద్ధి లేదా వారి యొక్క మనసు, నా టైం చాలా ఎండింగ్ మూమెంట్ ఇది. సో మీరు చూడవలసినవి ఈ 2 అద్భుత కార్యాలు ఇప్పుడు చూస్తారు. ఆ అద్భుత కార్యంలో ఈ అంజూరపు చెట్టు శపించబడటం మొదటిది. దేవుని నోట నుండి అనేక సార్లు లాస్ట్ టైం ప్రసంగంలో కూడా జ్ఞాపకం చేశారు, నోవాహు కాలం సమయంలో భూమి మీద ఏ నరుడు లేకుండా ఆ ఒక్క 8 మంది, నోవాహు భార్య, 3 కుమారులు 3 కోడలు, ఆ 8 మందికి తప్పించి భూమి మీద ఇంకేం మిగల్లా. ఎందుకు? ఆయన దేవుడితో నడిచాడు కాబట్టి ఒక అవకాశం ఒక్కడి వల్ల ఒక ఫ్యామిలీకి కలిగింది అక్కడ. సో చెట్టు వల్ల, వేరు వల్ల ఫలం రాకపోతే ఎలాగా ఈరోజు? ఆ ఫలమును ఉద్దేశించి దేవుని యొద్ద నుండి నీరు రావటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడూ కూడా జనరల్గా మాట్లాడుకోవాలంటే మార్క్స్ రావాలనుకుంటే చదివితేనే. నిన్న రిజల్ట్లో కూడా ఒక అతనికి 900 స్కోర్ వచ్చింది, కానీ ఇంగ్లీష్లో 5 మార్కులే వచ్చినాయి. టోటల్ 1000కి 900 దాటినాయి, కానీ ఇంగ్లీష్లో ఒక 5 మార్క్సే వచ్చినాయి. నాకు తెలిసి ఫిజిక్స్, ఈ మ్యాథ్స్ కన్నా ఇంగ్లీషే కొంచెం ఈజీ ఏమో. వాటన్నిటినీ దాటి ఈ ఒక్క విషయంలో దాటలేకపోయామంటే మనం ఇన్ని సంవత్సరాలు ఎన్నో దాటాం, కానీ మన దగ్గర నుండి ఫలం దేవుడు తీసుకోవాలి. అందుకనే దేవుని యొద్ద నుండి వచ్చే నీరు ఎలా ఉంటుందో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనంను జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. 12వ వచనం చూద్దాం. నది తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించెను. ఔషధం అంటే మందు.
హిజ్కియాకి మరణకరమైనప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఈ అంజూరపు ఆకులు మొత్తే ఏమిచ్చింది అక్కడ? ఔషధం. అది ఔషధంగా చేసి ఆ ప్రవక్త ఆ దెబ్బ ప్లేస్లో ఒక ఫస్ట్ ఎయిడ్ని చేస్తే ఏమైంది? ఇక్కడ ఒక ఔషధం అయింది. సో దేవుని యొద్ద నుండి వచ్చే నీరు కోసం ఆ చెట్లు, లేకపోతే ఆ చెట్ల నుంచి వచ్చే ఫలం ఎంత ఎదురు చూస్తుందో. ఎలాగిక్కడ సంవత్సరానికి ఒకసారి కాదు, నెల నెలకి వస్తుందంట. ఇప్పుడు చూస్తాం మనం మామిడికాయలు, మళ్ళీ సమ్మర్ రావాల్సిందే, పూత రావాలి, ఆ పూత రాలిపోకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు నీళ్ళు పోసుకుంటూ. మన సైడ్ తక్కువ కానీ న్యూస్ వీడియోలు వాళ్ళు ఈ 3 months కష్టపడినట్టు సంవత్సరం మొత్తంలో ఈ 3 months బాగా కష్టపడతారు. ఎందుకు? వారికి అది ఫలం ఇచ్చే సమయం. అందుకనే నేను ఆ ప్రాంతంలో చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆరాధనకు వచ్చినా రాకపోయినా, సీరియస్గా జోక్ అయితే కాదు, ఆ 3 months మాత్రం ఆరాధన మానరు. నేను ఒకసారి ఒక అతన్ని అడిగితే కుర్రోడు అదే చెప్పాడు, నేను సంవత్సర కాలం అంతా కష్టపడకపోయినా పర్వాలేదు, ఈ 3 నెలలు కష్టపడితే నాకు దాని మీద వచ్చే ఆదాయమే నన్ను సంవత్సరం అంతా నడిపిస్తుంది. సో నెల కాయడానికి మనకైతే అవకాశం లేదు ఆ ఫలాలను. కానీ మనము రోజు ఫలించాలి. అందుకే కదా దేవుడు అన్ని విధాల ప్రయత్నాలు చేసి మోషేని, అహరోనుని, ప్రవక్తల్ని, రాజుల్ని, న్యాయాధిపతుల్ని అందరూ అయిపోయారు. ఇంకా ఎవరూ మిగిలిన. ఇక ఆయన కుమారుడే రావాలి. ఆయన కుమారుడు వస్తే ఏదన్నా చేంజింగ్ ఉంటుందేమో. ఆయన కుమారుడు వచ్చినా కూడా చేంజింగ్ లేకపోతే మనం ఏం చేయాలి? అందుకని ఉపమానంలో ఒక వ్యక్తి ఆ కాపుకిచ్చి దేశాంతరం పోతే దాని యొక్క ఫలితంను బట్టి కొంతమందిని పంపుతూ ఉంటే వాళ్ళని చంపుతా ఉంటారు, లేదా కొడతా ఉంటారు. ఫస్ట్ చివరిలో కుమారుని పంపితే వీడిని చంపేస్తే వారసత్వం ఉండదు కదా, ఈ ఆస్తి అంతా, లేకపోతే ఈ స్థలం అంతా, ఈ చెట్లన్నీ, ఈ ఫలాలన్నీ మనం అవుతాయి. నిన్న జేహోసన్న మనమే 4 రోజుల తర్వాత సిలువ వేయమని చెప్పాం. అందుకే ఫలం లేదన్నాడు ఆయన మన దగ్గర. మనం ఆల్టర్లో కూడా ఆ పాట పాడుతున్నాం. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడుకోని పోతినో ఎరుగకుంటిని. సో మనకే తెలియట్లా ఎప్పుడు మొత్తం ఒక్కసారిగా మనం పడిపోవాల్సిన స్థితి వస్తుందని. అందుకని దేవుని యొద్ద నుండి వచ్చే నీరు నెల ఫలించే విధంగా ఉంటాయి. కానీ యేసు ప్రభుల వారు ఈ నూతన నిబంధన కాలంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మాట అంటాడు. ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. ఈ నీళ్ళు అయితే దప్పికొంటావు, నేనిచ్చే నీళ్ళు నీకు ఎన్నటికి దప్పి కొనవు. నువ్వు ఎన్నటికి నీకు ఇంక అవసరం, ఆ నీళ్ళతో పని లేదు. సో ఆ నీరే మనకు యేసు ప్రభు మూలమై ఉన్నారు. ఆ మూలమును మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవాలయం ఇంత స్థిరంగా 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు అయినా సరే ఇలా ఉండడానికి ఈ మూలాలు, ఈ పిల్లర్స్ మనకు చాలా ఉపయోగం. ఆ మూలాలను ఉద్దేశించే ఆ మూలము నేను అవుతున్నాను, నేనే ఇచ్చే నీరు మీరు ఎప్పటికీ దప్పికొన్నాను అంటాడు.
కానీ సిలువలో ఈ మాట కూడా మనం వింటాం, దప్పిగొడుచున్నా. ఎక్కడ మొదలైంది నీరు ప్రవాహం? ఆ ఆది కాండములో నీరు లేనప్పుడు, ఆ నేలను తలపడానికి మానవుడు లేడనుకున్న సమయం నుండి దేవుడు మొదట నీరుని ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో, ఆ వాక్యపు ఆ నీటి వెలుగులో నుండి, ఆ నీటి నుండి మనము వాక్యమును తీసుకుని అక్కడ నుండి ఇప్పటి వరకు మనం త్రాగుచున్న నీరు వలన తప్పికొనుచున్నామేమో, కానీ ఆయన ఇచ్చే నీటిని తీసుకొనటానికి మనం సిద్ధపడి ఉండాలి. పాత నిబంధన లేఖన భాగంలో నెల నెల పండిన ఆ పంట లేదా ఆ ఫలము ఇప్పుడు మన దగ్గర లేదు. కొన్నిసార్లు మనం కూడా ఈ చెట్లను గమనించినప్పుడు ఫలం లేకపోతే ఖచ్చితంగా తీయడానికి ఇష్టపడతాం. వేర్లు కనుక వదిలేసామో మళ్ళీ ఎక్కడైనా కొంచెం మరలా పూత వచ్చి లేదా కొత్త చిగురు వస్తుంది. ఈ వసంతకాలంలో ఆ కాలం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర దొరకాల్సిన ఫలాలు చాలా ఉన్నాయి. దేవునికి దొరికినవా లేవా అని ఒకసారి ఆయన చూస్తాడు మన వైపు. నేనైతే ఒప్పుకోవాలి, నా దగ్గర ఫలం దొరుకుతో లేదో మరలా నేను పశ్చాత్తాపడాలి. ఇంకో సంవత్సరం ఇమ్మని నేను అడగాలి దేవుణ్ణి. అడిగి 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 ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనంటే, పాత నిబంధన లేఖ భాగంలోనే సొదొమ గొమొర్రా పట్టణంను నాశనం చేయడానికి దేవదూతలు వెళ్ళేటప్పుడు ముందుగానే అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చిన ఆతిథ్యం పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎన్ని మాటలు జరుగుతాయి. అక్కడ సంభాషణ తెగిస్తాడు అబ్రహాము. నేను ఇంకొక మారు మాట్లాడుతున్నా. అక్కడ 50 మంది నీతిమంతులు అంటే నీకు 45 మందే ఉంటారు కదా, లేదా ఇంతమందే ఉంటారు కదా. అక్కడ 5గురే మిగిలారు, లేదా 4గురే మిగిలారు. ఎన్ని ఫలాలు నీ దగ్గర నుంచి దేవుడికి దొరకాలి? నీ యొక్క శరీరంలోనే ఎన్ని ఫలాలు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్క ఫలం కూడా దొరకకపోతే ఎలాగా? దొరకకపోతే మనకు ఎలా ఉంటుందనంటే, బంద్ రోజున, సెలవు రోజున షాపులు ఎలాగుండవో ఇక అలా ఉంటుంది మన పరిస్థితి. అన్నీ మూతపడి, కరోనాలో మూతపడినప్పుడు కూడా చాలామంది అనేవారు, బయటికి వెళ్ళు ఏదైనా దొరుకుతుంది తీసుకురా అని. అక్కడ ఏం లేకపోతే ఇంకేం దొరుకుతుంది? ఇంట్లో తల్లిదండ్రికి చాలా ఇసుకిచ్చేవారు. సో అలాంటి ఫలము మన దగ్గర దొరకట్లేదని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనే ఆకలి కొన్నాడు, ఆయనే నీటిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయనే వాటిని శపిస్తున్నాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు, మనం ఏం చేయట్లా. అన్నీ గమనిస్తున్న ఆయన మనల్ని మార్చడానికి ఒక మంచి అవకాశం ఇవ్వకుండా ఉంటుందా అని మనము ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. అందుకని మన యొక్క విత్తనములు ఎప్పుడు మంచి నేల మీద విత్తబడి ఉండాలి. అయ్యే మాట మత్తయి సువార్తికుడు ఒక మంచి మాట చెప్తాడు 13వ అధ్యాయం 8వ వచనంలో. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను, చెవులు గలవాడు వినుగాక. చివరిగా 23వ వచనంలో కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెనను. సో ఈ ఫలం చాలా విలువైంది. ఒకవేళ మనం బైబిల్లో గమనిస్తే 2 ఫలాలు మనకు ఉంటాయి. ఒకటి ఆత్మఫలం, ఒకటి నీతి ఫలం. ఆత్మఫలం అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అలాగనని నీతి ఫలం అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నీ ప్రేమ తెలివితోనూ
సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటమును నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. ఎవరు? పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? ఫిలిప్పీ సంఘం కోసం. సో ప్రార్థన చేసుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారనుకుంటే సెకండరీ విషయం, కానీ మనకు మనమే ప్రార్థన చేసుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని శిష్యులు ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిన వెంటనే ఇది ఎలా కలిగిందని అన్నప్పుడు ఆయన ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేశారు. విశ్వాసంతో మీరు ఏదన్నా అనుకోండి. ఎలా అనుకోమంటున్నాడు? చదువుకున్న లేఖన భాగంలో చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయపడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన మహా అయితే ఒక 10 కేజీలు, సరే 25 కేజీస్, ఒక 50 కేజీస్ అక్కడ వరకు రాయిని ఎత్తగలం, అంతకు మించి వెళ్ళలేము. కొండ అని అంటే ఎంత ఉంటుంది? కీర్తనకారుడు మంచి మాట ఉంటుంది కదా, వచ్చిన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ సహాయం కలుగుతుంది నాకు? కొండకు మించి పైన వాడి దగ్గర నుంచి సహాయం కలుగుతుంది. యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఆయన సహాయం చేస్తే ఏ కొండనైతే నేను కన్నులెత్తి చూస్తున్నాను, లండన్లో ఐఫిల్ టవర్ చూడడానికి అదొక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్లో నుంచి చూడాలి మనం. దాని దగ్గర నుంచి చూస్తే కష్టం, చూడలేవు, ఇంకా పైకి వెళ్ళదు. కానీ అంత ఎత్తును కూడా నిర్మించుకోగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అది నిర్మించిన వారికే తెలుసు. కొన్ని నిర్మాణాలు మన కన్నులకు కలిగిస్తాయి. అలాగే దేవుడు నిన్ను అలా చూసినప్పుడు నీ యొక్క ఫలమును బట్టి ఆయనకే ఆశ్చర్యం కలగాలి. ఎవరైనా భూమి మీద మంచివాడు ఉన్నాడా అని ఆయన సంచరించి వెతుకుతున్న సందర్భమే ఈరోజు మనకి కనపడుతూ ఉంటుంది. మన సంఘంలో ఒకవేళ సంచరించి జల్లెడ వేసి వెతికితే నా దగ్గర ఏ ఫలం దొరకకపోతే ఇంక నాకు లాభం ఏముంది? అందుకని చివరిగా చెప్తున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మేలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. సో విశ్వాసము, ప్రార్థన ఈ రోజు చెప్పే మాటలే, రోజు మనం వినే మాటలే, రోజు మనం తెలుసుకునే విషయాలే. కానీ మొదటే చెప్పా, ఫలితం లేని ఫలంలాగా మనం మిగిలిపోయాము, అభివృద్ధి లేని ఫలంలాగా మిగిలిపోయామేమో, సమృద్ధి లేని ఫలంలాగా మనం మిగిలిపోయామేమో. అటువంటి ఫలాలు కాదు నాకు కావాల్సింది. నేను ఆకలి కొనినప్పుడు ఒక నూతనమైన ఫలంలోనికి నేను పొందడానికి వచ్చినప్పుడు, ఒకవేళ శిష్యులు అడిగారో లేదో తెలియదు, కానీ నిజమైన ఫలం అంటే ఏంటో అని ఆయన్ని అప్పుడు కొంచెం సందేహపడకుండా, మనకి క్లాస్లో ఎనీ డౌట్స్ అన్నప్పుడు ఏమీ లేకుండా ఉన్నా కూడా మౌనంగా ఎలా కూర్చున్నామో శిష్యులందరూ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన మాటలు ఆయన ఉన్నప్పుడు తెలుసుకునే కన్నా ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకున్నారు చాలా విషయాలు. ఎందుకు? అద్భుతం జరిగింది అక్కడ. ఈరోజు అదే అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఫలం లేకపోతే ఏ అద్భుతమైతే అక్కడ జరిగిందో అలాంటి సిచ్యువేషన్ మనకి ఈరోజు కనపడతా ఉంది. అందుకే మనలో ఆత్మఫలమైన, నీతి ఫలమైన, మంచి ఫలమైన,
ఏదో ఒక ఫలం మన దగ్గర దొరికితే దేవుడు చాలా సంతోషపడతాడు. సో అటువంటి సంతోషంతో దేవునికి మరలా మనం నెహెమ్యా మాట చాలా ఉంటుంది కదా, మనము పూనుకొని కట్టుదాం రండి అన్నట్టు దేవాలయాన్ని, మన దగ్గరే ఫలం దొరికేలాగా మరలా ఈ దినము వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని, ఒకవేళ ఈ హోల్ వీక్లో అన్న ఈ చివరి వారంలో అన్న మనం వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి, ప్రభువా ఎండిపోయిన విడిచిపెట్టవలసిన నాలోని చెడ్డపు అలవాటులన్నిటినీ నేను ఎండ చేసుకుని, ఇదిగో మరలా నిన్ను ఒక సంవత్సరం సమయం అడుగుతున్నాను. 3 ఏళ్ళు అయిపోయినాయి, లేకపోతే నాకు 30 ఏళ్ళు అయిపోయింది. ఒకవేళ నేను పాతవి విడిచిపెట్టాలి, నేను విడిచిపెడదామనుకుంటున్నా, నాకు సహాయం చెయ్యి. నాలో సముద్రపు నీరు కాస్త మంచి నీరు అవ్వడానికి అవకాశం ఇవ్వు, నెల నెల ఫలం దొరకడానికి అవకాశం ఇవ్వు, ప్రతిదినము మంచి ఫలం దొరకడానికి అవకాశం ఇవ్వు అన్న ఆలోచనతో, ఆసక్తితో దేవుని దగ్గర అడిగిన వాటిని అన్నిటినీ మీకు దొరకనని ఆయన చెప్పిన విధంగా మనమే మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అటువంటి ఫలములతో దేవుడు మనలను, మన కుటుంబములను, మన సంఘములను ఆశీర్వదించి, ఒకవేళ ఈ 3 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయినాయి కాబట్టి మరలా అడుగుతున్నాను, ఇంకొక సంవత్సరం ప్రభువా నాకు మంచి అవకాశంను దయచేయి, నాకు మంచి ఫలములు నా జీవితంలో మొలిపించు. ఆ ఫలములు నేను నా జీవితంలోని, నా అంతరంగంలోని శరీర నలుమూల రక్తం ప్రవహించినట్టు వాక్యం ప్రవహింపచేసి, వేరులతో సహా పీకి వేయబడకుండా మరలా అదే వేరులోనికి మనం ఎట్టా అయితే నీటిని మొదటి నుండి పోస్తూ ఉన్నామో అలా పోయడానికి దేవుణ్ణే సహాయం అడుగుదాం. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇదే కాదు, ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అడిగిన వాటికన్నా ఎక్కువ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి సిద్ధపాటులో మనలందరినీ దేవుడు తన కృపతో, తన మహిమతో నింపి, నడిపించి, ఆశీర్వదించి, మంచి ఫలములుగా మనము ఫలించులాగున త్రియేక దేవుని దీవెనలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా దేవుడా, నీ ఉన్నతమైన నామమును బట్టి నీకే వందనాలు. ఇదిగో మా జీవితము ఎటు ప్రయాణం చేస్తుందో నీవు చూసిన దేవుడవు. మంచి ఫలితమును మేము చూడటానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో సంవత్సరం అంతా చదివి మార్చిలోను, ఏప్రిల్లోనూ మేము రిజల్ట్స్ కోసం ఎదురు చూసే బిడ్డలంగా కాకుండా ప్రతి నెల, ప్రతి దినము ప్రభువా మాలోని మంచి ఫలితాలను బయటికి రావడానికి నీ సహాయం మాకు దయచేయండి. ఇదిగో నీ వాక్యమే మాకు జ్ఞాపకం చేస్తుంది. అపనమ్మకము కలగకుండా నీవే నాకు సహాయం చేయమని, ప్రభువా నా నుండి మంచి ఫలాలను పొందుకొనమని, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.